प्रार्थना करो। ప్రేమల తండ్రి, గొప్ప దేవ యేసుక్రీస్తు ప్రభువా, మరొక సాయంకాలములా గుడికి నిమిత్తం నడిపించారు. స్తోత్రాలు. దినమంతా తోడుగా ఉన్నారు. ఎంతో మంది దినాన్ని చూడలేక మృతులైనప్పటికీ ఈ సజీవ సంఖ్యలో మమ్మల్ని సజీవులుగా ఉంచి కాపాడారు. వందనాలు చెల్లిస్తున్నాం. సమయంలో పాటల్లో, వాక్యములో, ప్రార్థనా సమయం దీవెనకరంగా చేయండి. నీ దాసులను బలపరచండి. మాకేది అవసరమో దయచేయండి. మీ దైవికమైన సన్నిధిని గురించి మాయం పొంది మీరు ఎక్కడికి భద్రపరచు. అన్ని విషయాల్లో మాయం పొందమని, సిస్టమును, వాతావరణమును, కరెంట్ను కూడా మీ స్వాధీనంలో ఉంచుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 592 తెలుగులో పాడుకుందాం. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. సంపూర్ణ శక్తిని కలిగించును, క్షేమములెన్నో పొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమములెన్నో పొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము, నీ జీవితంలో నెమ్మది సుఖములొందేదవు. ఎడతెగక నీవు ప్రార్థించినా, విసుగాక నీవు ప్రార్థించినా, ఎడతెగక నీవు ప్రార్థించినా, విసుగాక నీవు ప్రార్థించినా, సమస్తము నీవు పొందేదవు. తప్పక న్యాయము పొందేదవు. సమస్తము నీవు పొందేదవు. తప్పక న్యాయము పొందేదవు. నీ కోరాకై ప్రభు వేచియున్నాడు, ప్రార్థనలో కనిపెట్టుము. నీ కొరకై ప్రభు వేచియున్నాడు, ప్రార్థనలో కనిపెట్టుము. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. ప్రార్థించుము, నీ జీవితములో నెమ్మది సుఖములొందేదవు. కష్టము నష్టము కలిగినను, శోధన బాధలు వచ్చినను, కష్టము నష్టము కలిగినను, శోధన బాధలు వచ్చినను, సాతాను నీపై విజృంభించి నిన్ను గాయపరచినను, సాతాను నీపై విజృంభించి నిన్ను గాయపరచినను, భయపడకు, ప్రభువే నీకు జయము నీచును. భయపడకు,
ప్రభువే నీకు జయము నీచును. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖము లొందేదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖము లొందేదవు. ప్రభువే మనతో సెలవిచ్చెను, మెలకువగా నుండి ప్రార్థించుమని. ప్రభువే మనతో సెలవిచ్చెను, మెలకువగా నుండి ప్రార్థించుమని. విశ్వాసము కోల్పోయే దినములలో విశ్వాసముతో ప్రార్థించిన, విశ్వాసము కోల్పోయే దినములలో విశ్వాసముతో ప్రార్థించిన, సాతాను దుర్గములను పడగొట్టి బలము పొందేదవు. సాతాను దుర్గములను పడగొట్టి బలము పొందేదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖము లొందేదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖము లొందేదవు. ప్రభువచ్చు వేళాయే గమనించుము, ఆత్మవల ప్రతి విషయములో. ప్రభువచ్చు వేళాయే గమనించుము, ఆత్మవలన ప్రతి విషయములో. ప్రార్థన విజ్ఞాపన చేయుచు పూర్ణమైన పట్టుదలతో. ప్రార్థన విజ్ఞాపన చేయుచు పూర్ణమైన పట్టుదలతో. పరిశుద్ధుల కొరకై విజ్ఞాపనము చేయుచు మెలకువగా నుండి. పరిశుద్ధుల కొరకై విజ్ఞాపనము చేయుచు మెలకువగా నుండి. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖము లొందేదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖము లొందేదవు. యెరూషలేము క్షేమముకై అన్యజనుల రక్షణకై. యెరూషలేము క్షేమముకై అన్యజనుల రక్షణకై. భారముతో నీవు ప్రార్థించిన ప్రభువే నీకు ఫలమిచ్చును. భారముతో నీవు ప్రార్థించిన ప్రభువే నీకు ఫలమిచ్చును. వారి క్షేమముని నీ క్షేమమునకు ఆధారమగును. వారి క్షేమమే నీ క్షేమమునకు ఆధారమగును. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖము లొందేదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖము లొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమములెన్నో పొందేదవు. సంపూర్ణ భక్తిని కలిగించును, క్షేమములెన్నో
పొందేదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖము లొందేదవు. ప్రార్థించుము నీ జీవితములో నెమ్మది సుఖము లొందేదవు. ప్రార్థనలో ప్రవేశించక ముందు దేవుని వాక్యంలో నుంచి కొన్ని వచనాలు ధ్యానించి మనం ప్రార్థనలో ప్రవేశిస్తాం. प्रार्थना में जाने के पहले हम कुछ वचन ध्यान करके प्रार्थना में जाएंगे. ఈ యొక్క కోవిడ్ కారణంగా इस कोविड के कारण మనం ప్రతి సాయంకాలం మనం ఇక్కడ ప్రార్థనా కూడికగా మనం కూడుకుంటున్నాం. हाँ, इस कोविड के संदर्भ में हम प्रतिदिन शाम 7 बजे हम सारे लोग प्रार्थना में लगे. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ కారణంగా అన్ని మందిరాలు మూయబడినాయి. क्योंकि ये इस कोविड-19 के कारण सारे भवन बंद किए गए. దాని కారణంగా మనం మన ఇంట్లో ఉండి ఒక ఆన్లైన్ సర్వీసులో మనం పాల్పొంది దేవుని దగ్గర మనం మొరపెట్టుకుందాం. हम उसी कारण अपने घरों में रहकर ऑनलाइन द्वारा हम परमेश्वर की प्रार्थना करेंगे और उसकी महिमा करेंगे. మనం ఈ యొక్క కోవిడ్ నుంచి మనం విజయం పొందాలంటే हम इस कोविड-19 से विजय प्राप्त करने के लिए మనం ఎంతసేపు అయితే దేవుని ప్రార్థనలో మనం మొరపెట్టుకుని ఉంటామో हम जितना हम प्रार्थना में लगे रहेंगे, అప్పుడే మనం ఈ యొక్క తెగులుపై మనం విజయం పొందుతాం. हाँ, हम इस बीमारी पर जय प्राप्त करेंगे. ఎప్పుడైతే మనం ప్రార్థించాక మనం వృధా సమయం గడుపుతామో हाँ, हम खाली पीली टाइम को बर्बाद कर देते हैं. ప్రార్థనలో గడపక हम प्रार्थना में बिताते नहीं, వృధా సమయం గడుపుతూ हम ऐसे खाली पीली टाइम पास करते हैं. అటువంటి సమయంలో మనం ఆ యొక్క వైరస్ పై విజయం పొందలేం. हम ऐसे समय में हम उस बीमारी पर कैसे विजय प्राप्त कर सकते हैं? మనం ఆ యొక్క వైరస్ మీద విజయం పొందాలంటే हम विजय प्राप्त करना है तो అందరం ప్రార్థనలో పోరాడాలి. सारे लोग प्रार्थना में लगे रहना, ఎడతెగక ప్రార్థనలో ఉండాలి. हमेशा लगे रहना. ఆ యొక్క ప్రార్థనలు ఎప్పుడైతే మనం కనిపెడతామో हाँ, उस प्रार्थना में जब लगे रहेंगे అప్పుడు మనం విజయం పొందుతాం. तब हम विजय प्राप्त कर सकते हैं. మన పితరులను చూస్తే हमारे पूर्व को देखते हैं, దేవుని యొక్క బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో చూస్తే पवित्र शास्त्र में देखते हैं, ఎంతో మంది దాసులు ఉన్నారు, बहुत सारे लोग दास लोग ఎంతో हैं, మంది ప్రవక్తలు ఉన్నారు. बहुत सारे भविष्यवक्ता लोग हैं. వారు ప్రతి ఒక్క తెగులు గురించి ప్రతి ఒక్క ఔషధ గురించి దేవుని వద్ద మొరపెడుతూ వచ్చినారు. हर एक जरूरत के लिए परमेश्वर के सामने विनती किए, प्रार्थना किए और विजय प्राप्त कर पाए. ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థనలో ఎడతెగక నిల్చున్నారో जब प्रार्थना में लगातार बने रहे అప్పుడు వాళ్ళు విజయం పొందుతూ వచ్చినారు. तब वो जय प्राप्त हुआ उनको. అదే విధంగా वैसे ही మనం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని पवित्र వచనాలు शास्त्र చదువుకుందాం. में से हम कुछ वचन ध्यान करेंगे. నిర్గమకాండము निर्गमन 8వ అధ్యాయము 12వ వచనం. నిర్గమకాండము निर्गमन 8 8వ అధ్యాయము 12వ వచనం. 8 और उसका 12 पद. మోషే అహరోనులు ఫరో యుద్ధ నుండి బయలువెళ్ళినప్పుడు యెహోవా ఫరో మీదికి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మొరపెట్టగా तब मूसा और हारून और फिरौन के पास से निकल गए और मूसा ने उन मेंढकों के विषय यहोवा की दोहाई दी जो उसने फिरौन पर भेजे थे. ఇక్కడ వచనంలో చూస్తే यहाँ पे हम वचन में देखते हैं ఇశ్రాయేల్ ప్రజల గురించి, इस्राएलियों की प्रजा के बारे में, వారి యొక్క విమోచన గురించి, हाँ, उनकी जो छुटकारा के लिए, వారి యొక్క దాసత్వం నుంచి हाँ, उनके जो बंदी में से వాళ్ళని విడిపియడానికి उनको छुड़ाने के लिए మోషేను मूसा को, ఐగుప్తు పంపించినాడు. हाँ, मिस्र में भेज दिया. అప్పుడు तब ఫరో फिरौन ने వారి యొక్క ప్రజలను, उनके प्रजाओं को, ఇశ్రాయేల్ ప్రజలను इस्राएल के प्रजाओं को పోనీయలే, जाने नहीं दिया, విడుదల ఇయ్యలేదు. उन्हें छुटकारा नहीं दिया. అప్పుడు तब దేవుడు परमेश्वर ने మోషేతో మాట్లాడుతూ వచ్చినాడు, मूसा से बात करते हुए आया, నీవు వెళ్ళి तुम जाकर ఫరో ముందట फरो के सामने, అడుగుమన్నాడు. అడుగుమన్నాడు. उन्हें जो उनसे जाके पूछो, మా ప్రజలను విడిపించమని అన్నాడు. मेरे प्रजाओं को छुड़ाओ. అప్పుడు ఫరో హృదయం కఠినపరిచినాడు దేవుడు. तब फिरो का मन को परमेश्वर ने कठिन कर दिया. అక్కడ దేవుని ప్రజలు ఆయనను
యెహోవాకు బలి అర్పించడానికి మేము ఆయనను సేవించడానికి వెళ్తామంటే పెళ్ళనియలేదు. हाँ, यहोवा की सेवा करने के लिए और बलि देने के लिए जब जाने को कहा था, जाने नहीं दिया। అప్పుడు మా దేవుడు పంపించిన ఒక తెగుల్లో నుంచి हाँ, तब उस अकाल में से परमेश्वर ने भेजा। ఈ యొక్క తెగులు కప్పల తెగులు, రెండవ తెగులు हाँ, ये है दूसरा अकाल, కప్పల తెగులు. ये है मेंढकों का अकाल। మొదటి తెగులు पहला जो अकाल है, నీళ్లు ఎర్రగా మారినాయి, हम्म, నీళ్లు ఎర్రగా మారినాయి. हाँ, जो पानी जो है कड़वा, मतलब पानी जो लाल बदल गया। ఇది రెండో తెగులు ये दूसरा जो है, కప్పలు. हाँ, मेंढक। కప్పలు అంటే मेंढक को मतलब వారి యొక్క ఐగుప్తు ప్రజల యొక్క హెకా అనే దేవత చేతిలో ఉన్న ప్రతిమనే కప్ప. हाँ, मिस्र की जो प्रजा के हाथ में जो मतलब देवता है, वही है एक मेंढकों के समान। కప్పసం వాళ్ళకు ఒక దేవత లాంటిది. हाँ, मेंढक जो है उनका एक देवता है। ఆ యొక్క వాళ్ళ దేవతను వాళ్ళ మీదకే తెగులు తెప్పించినాడు. हाँ, उनकी जो देवता है उन्हीं के ऊपर मतलब उनके ऊपर गिरा दिया। ఇక్కడ మనం చూస్తే वहाँ देखने से కప్పలు ఏ విధంగా ఎక్కడెక్కడికి వచ్చినాయో చూద్దాం. देखिए मेंढक को कहाँ कहाँ आया। ఇదే అధ్యాయం 8వ అధ్యాయంలో 8वां अध्याय में 2 నుంచి 2వ వచనం 3వ వచనం చదువుకుందాం. दूसरा और तीसरा पढ़ेंगे। నీ వారికి పోనీయనేళ్ళ ఇదిగో నేను నీ పొలిమేరట్ల అన్నిటిలో కప్పల చేత బాధించదును. ఏటిలో కప్పలు విస్తారంగా పుట్టును. అవి నీ అంట, నీ పడకలలోనికి, నీ మంచం మీదికి, నీ సేవకుల ఇళ్ళలోనికి, నీ జనుల మీదికి, నీ పొలంలోనికి, నీ పిండి పిసుకు తోటలలోనికి ఎక్కి వచ్చును. परंतु यदि उन्हें जाने ना देगा तो सुन, मैं मेंढक भेजकर तेरे सारे देश को हानि पहुंचाने वाला हूँ, और नील नदी मेंढकों से भर जाएगी, और वे तेरे भवन में और तेरी बिचैन पर और तेरे कर्मचारियों के घरों में और तेरी प्रजा पर, वरन तेरे तंदूरों और कटौतियों में भी चढ़ जाएंगे। 4వ వచనం చదువుకుందాం. चौथा भी पढ़ेंगे। ఆ కప్పలు నీ మీదికి, నీ జనుల మీదికి, నీ సేవకుల మీదికి వచ్చును. యెహోవా సెలవుచున్నాడని చెప్పుమనెను. और तुझ पर और तेरी प्रजा और तेरे कर्मचारियों सभी पर मेंढक चढ़ जाएंगे। ఇక్కడ చూస్తే यहाँ देखने से కప్పలు అన్ని జగలకి విస్తరించినాయి. हाँ, सारे मेंढक फैल गए। ఆ యొక్క నదులలో కాలువలలో ఉన్న కప్పలు మొత్తం ఓ ఆ సారీ- యొక్క ఐగుప్తు దేశం అంతటికి వ్యాపించినాయి. वो जहाँ सारे समुद्र और जो नाले में जो मेंढक थे, वो सारे मिस्र में फैल गए। ఎక్కడ చూసినా కప్పలే, हाँ, कई भी देखो मेंढक है, వారి యొక్క పడకల మీద కప్పలే, उनके मतलब खटियों में मेंढक है, వాళ్ళు పిండి పిసుకునే స్థలం కోసం वहाँ కప్పలే. पे जो बैठने के स्थान में मेंढक है, అదే విధంగా చూస్తే అన్ని జాగాల కప్పలే ఉన్నాయి. सारी जगहों में मेंढक से भरा है। ఇప్పటి రోజు కాలంలో ఈ యొక్క తెగులు చూస్తే, आज के दिनों में जो बीमारी देखते ఈ हैं, కరోనా వైరస్ అనేది వైరస్ చూస్తే कोरोना वायरस जो है, అది కప్పల్లాగానే విస్తరించి ఉన్నది. वो भी मेंढकों के समान भी उसका विस्तार हो गया। మనం బయటకు వెళ్ళి ఎక్కడన్నా తిరిగి వచ్చినాం అనుకో, हाँ, हम बाहर जाकर घूम के आए, वापस घर आए, ఎవరైనా కోవిడ్ తగిన పాజిటివ్ ఉన్న వ్యక్తిని మనం ముట్టుకోకపోయినా ఆయన ఏ స్థలంలో అయితే చేయి పెట్టినాడు అక్కడ మనం చేయి పెడితే మన చేతికి అంటుతాయి. अगर कोई एक कोविड-19 व्यक्ति जो बीमार है, अगर उसका जहाँ भी हाथ लगाए, अगर अपना हाथ लगेगा तो अपन भी बीमार हो जाएंगे। ఆ చేతులతో మనం తీసుకొచ్చి మన ఇంట్లో ఏ స్థలంలో అయినా చేయి పెట్టినా आप चाहे कोई भी स्थान में हाथ लगाए, అక్కడ ఆ వైరస్ అక్కడ అంటుకొని ఉంటుంది. वहाँ पे वायरस रहेगा ही। అదే విధంగా ఆనాడు ఐగుప్తులో ఏ విధంగా అయితే కప్పలు విస్తరించినాదో నేడు మన ఈ దేశంలో మన ఈ ప్రపంచంలో ఆ కరోనా వైరస్ అదే విధంగా విస్తరించినది. उसी तरह उस दिनों में जैसे मिस्र देश में सारे मेंढक फैल गए थे, आज के दिनों में ये कोविड-19 बीमारी भी सारे देश में फैल गया। కప్పలను చూస్తే मेंढक को देखने से అవి గుడ్లు పెట్టినప్పుడు 1-2 గుడ్లు పెట్టాయి. हाँ, 1-2 अंडे देती नहीं हो। అది ఒక్కో కప్ప వేల సంఖ్యలో గుడ్లు పెడుతుంది. हाँ, एक मेंढक कम से कम हजारों संख्या में अंडे అదే देती है। విధంగా ఐగుప్తు దేశం అంతటా కప్పలు వ్యాపించినాయి. सारे मिस्र देश में मेंढकों से फैल गया। ఫరో పిలిచినాడు మోషను, फरो बुलाया मूसा को, మోషన్ హారోను పిలిపించినాడు. हाँ, हारून को बुलाया। పిలిపించి అప్పుడు ఏమంటున్నాడంటే तब क्या कह रहा, మా మధ్య నుంచి కప్పలు వెళ్ళగొట్టమని అంటున్నాడు. मैं हमारे बीच में से इस मेंढकों को भगा दो। మీరు ఈ కప్పలు వెళ్ళగొడితే నేను మీ ప్రజలను పోనిస్తాను అంటున్నాను. ये मेंढकों को भगाने से मैं तुम्हारी प्रजा को छोड़ दूंगा। కానీ ఇక్కడ చూస్తే ఫరో హృదయం ఇంకా కఠినంగానే ఉన్నది. हाँ, फरो का मन तो और कठिन से भरा है। మోషన్ అయితే తెగులు
రాజేసినాడు. मूसा को तो अकाल आ गया। మోషే తెగులు తెప్పించినాడు అక్కడికి. मूसा जो है वहाँ पे अकाल लाया मूसा కానీ ने। ఫరో యొక్క మంత్రతంత్ర వాళ్ళు ఉన్నారు అక్కడ. फरो की जो मंत्र तंत्र वाले लोग भी है, వాళ్ళు కప్పలు తెప్పించినారు. वो भी मेंढक को बुला दिया, వాళ్ళు తెప్పియగలిగినారు. वो लेके आया। చూద్దాం, వచనం చూసుకుందాం. देखिए 7వ వచనం. 7वां पद। శకునగాళ్ళను కూడా తమ మంత్రం వలన అలాగు చేసి ఐగుప్తు దేశం మీద కప్పలు రాజేసిరి. और जादूगर भी अपने तंत्र मंत्रों से उसी प्रकार मिस्र देश पर मेंढक चढ़ा ले आए। ఇక్కడ దేవుడైతే ఫస్ట్ తెగులు తెప్పించినాడు. देखिए यहाँ पे परमेश्वर ने तो मेंढक को ला दिया। అక్కడ అదే విధంగా ఫరో యొక్క శకునగాళ్ళు వాళ్ళు మంత్రికులు వాళ్ళ కప్పలను తీసుకొచ్చినారు. यहाँ पे फिरौन के जो जादूगर और तंत्र मंत्र लोग भी मिस्र देश पर मेंढकों को चढ़ा ले आए। కానీ ఎప్పుడైతే వాళ్ళు ఆ కప్పలు తీసుకొచ్చిన కప్పలను వాళ్ళు వెల్లగొట్టలేకపోయినారు, उस मेंढकों को भगा नहीं सका। అప్పుడు వాళ్ళు ఫరో ఏం చేసినాడు, మోషే ఆరోను పిలిపించినాడు. तब फिरौन ने क्या किया, मूसा और आरोन को बुलाया। అప్పుడు వేడుకున్నాడు. तब उनकी विनती की। 8వ వచనం చదువుదాం. 8वां पद में। అప్పుడు ఫరో మోషే ఆరోను పిలిపించి నా యొద్ద నుండి నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాను వేడుకొనుడి. అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యంగా పోషించదనను. तब फिरौन ने मूसा और हारून को बुलवा कर कहा, यहोवा से विनती करो कि वह मेंढकों को मुझसे और मेरी प्रजा से दूर करे। అప్పుడు మోషే మొరపెడుతూ వచ్చినాడు. तब मूसा विनती करते आया, ఆయన యొక్క యెహోవాను మొరపెడుతూ వచ్చినాడు. यहोवा से विनती किया। ఆ యొక్క కప్పలు మొత్తం తీసివేసినాడు. वो मेंढकों को सारे को निकाल दिया। ఆ ప్రతి ఒక్క జాగ్రత్త కప్పలు లేకుండా చనిపోయినాయి. एक जगह में भी मेंढक नहीं, सारे मेंढक मर गए। వారి యొక్క మంత్ర వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు చేయలేకపోయినారు. फिरौन के जादूगर और तंत्र मंत्र लोग हैं, मगर उनसे कुछ भी नहीं हुआ। ఎప్పుడైతే ఆరోను ఆ యొక్క ఫరో వద్ద నుండి తిరిగి వెళ్ళి దేవుని వద్ద వేడుకున్నాడో అప్పుడు ఆ యొక్క ఆ కప్పలు మొత్తం పూర్తిగా సమూరం జరిగినాయి. तब फिरौन ने मूसा और आरोन को बुलाकर कहा, यहोवा से विनती करो कि यह मेंढकों को मुझसे और मेरी प्रजा से दूर कर। మొత్తం ఆ యొక్క పొలంలో నుండి అయినా వారి యొక్క ఇండ్లలో నుండి వారి యొక్క పడకల నుండి కప్పలన్నీ వెళ్ళిపోయినాయి. वो सारे मकानों में से, उनके जो खटियाओं में से सारे उसमें से निकल गए। నేడు మనం ఏ విధంగా మొరపెట్టాలి, हम भी आज के दिन में कैसे विनती करना, ఏ విధంగా అయితే మోషే తన యొక్క పవిత్రమైన చేతులు ఎత్తి మొరపెడుతూ వచ్చినాడు. जैसा मूसा ने अपने हाथ उठाकर और विनती किया, ఎప్పుడైతే పరిశుద్ధ చేతులు ఎత్తి యెహోవాకు మొరపెడుతూ వచ్చినాడు, जब अपने पवित्र हाथ उठाकर परमेश्वर की और विनती किया, అప్పుడు ఆ తెగులు వెళ్ళిపోతూ వచ్చినది. तब वो अकाल निकल गया। నేడు మనం ఏ విధంగా ప్రార్థించాలి, हम आज के दिन कैसे प्रार्थना करना, మోషే వలె ప్రార్థిస్తూ రావాలి. मूसा के समान प्रार्थना ఆయన करना। మన యొక్క మొరలు ఆలకించేవాడు. वो हमारी विनती सुनने वाला। ఆయన ఎప్పుడైతే మనం ఆయనకు మొర పెడతామో हम जब उसकी विनती करेंगे, అప్పుడు మనలో నుంచి తెగులు తీసేస్తాడు. तब हमारे में से वो अकाल निकाल देगा। లోకంలో చూస్తే दुनिया में देखने से అందరూ నిజమైన దేవుని నమ్మక वो सही मतलब परमेश्वर को ना मानते हुए బాబాలను बाबाओं को माना, పెద్ద పెద్ద తాంత్రికులను, जादू मंत्र तंत्र लोगों को मानना, వాళ్ళని నమ్ముతున్నారు. उन लोगों को मान रहे। వాళ్ళు చేస్తారు కానీ దాన్ని కంప్లీట్ దాన్ని తీసివేయలేరు. वो सिर्फ करते हैं मगर उसे निकाल नहीं सकते हो। వాళ్ళ యొక్క ఆ యొక్క భ్రమలో వాళ్ళని నింపుతారు. उनकी जो माया में फंसे। గత కొన్ని రోజుల్లో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో జరిగినది. पिछले दिनों में आंध्र प्रदेश में हुआ है। కరోనా వైరస్ పోవడానికంటే బలి ఇవ్వాలన్నప్పుడు ఒక చిన్న పాపను బలిచ్చినారు. कोरोना वायरस जाने के लिए बलि देना होगा बोलने से एक छोटी बच्ची को बलि दे दिया। ఒక తండ్రి తన కొడుకును బలిచ్చినాడు. एक पिता अपने लड़के को बलि दे दिया। అలాంటి పరిస్థితుల్లో నేడు ఈ యొక్క ప్రపంచంలో ఉన్న మనుషుల ఆలోచనలు అదే విధంగా ఉన్నాయి. ऐसे परिस्थिति में आज के दिन दुनिया में सारे लोगों का मानसिकता वही है। వారు నిజమైన దేవుని ఎరగక ఉన్నారు. वो सही परमेश्वर को नहीं जाने हो। మోసపు మాటలు చెప్పే వారి యొక్క మాటలకు పడిపోతున్నారు. एक धोखे में आकर और वो फंस जा रहे। వాళ్ళు నిజమైన దేవుని మొరపెట్టక లోకాంతమైన దేవుని వెంబడి పడుతున్నారు. सच्चाई परमेश्वर की विनती ना करते हुए दुनिया में हो। అంతేకాదు होता ही नहीं। మన దేవుని యొక్క నమ్ముకున్న బిడ్డలు అలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారు. जो परमेश्वर को जो माना, जो संतान लोग है वो भी वैसी నేడు परिस्थिति మీరు ఏ में। విధంగా ఎవరిని మొరపెడుతున్నారు?
क्या किसकी विनती कर रहे? మీరు ఎవరికి మొరపెడుతున్నారు? किसे विनती कर रहे? మన పరిశుద్ధ ఆత్మ దేవుడిని మొరపెడుతున్నారా? हमारे पवित्र आत्मा परमेश्वर की లేక विनती कर रहे? లోకానుసారమైన వాటిని మొరపెడుతున్నారా? यानी कि दुनियादारी के विषय में हम विनती నేడు कर మనం रहे क्या? ఆలోచించుకోవాలి. आज हम जांचना ప్రార్థించే है ముందుకు మనం ఏ నిజమైన దేవుణ్ణి, ఆత్మగల పరిశుద్ధ దేవుని మనం మొరపెట్టే వారంగా ఉండాలి. उस पवित्र आत्मा परमेश्वर की हम विनती करना होगा। ఆయన మనం ఎందుకు మొరపెట్టాలంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి మనం మొరపెట్టాలి. हम क्यों विनती करना? क्योंकि हमारा पवित्र आत्मा परमेश्वर है वो। ఆయన మనం తన సంతానంగా చేసుకున్నాడు కాబట్టి మనం మొరపెట్టాలి. हाँ, हमें चुन लिया इसलिए उसकी विनती करना। రోమియోలకు రాసిన పత్రిక रोमियो 8వ అధ్యాయము 8वां अध्याय 15వ వచనం. 15 पद। రోమా रोमियो 8 रोमियो 8వ అధ్యాయము 8वां अध्याय 15వ వచనం. उसका 15 पद। ఎలయనగా మరలా భయపడకు, మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగి ఉన్న వారం మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. क्योंकि तुमको दस्ताव की आत्मा नहीं मिली कि फिर भयभीत हो, परंतु लोपालकपन की आत्मा मिली है, जिससे हम ये हब्बा हे पिता कहकर पुकारते हैं। మన ఏ విధంగా మొరపెడతాము? हम उसको कैसे पुकारते हैं? అబ్బా తండ్రి అని మొరపెడతాము. हे अब्बा हे पिता कहकर మన पुकारते हैं। దాసత్వపు ఆత్మను పొందలేం. हाँ, वो आत्मा को पा नहीं सकते हम। దత్తపుత్ర ఆత్మను మనం పొంది ఉన్నాం. उस लोपालकपन की आत्मा मिली है, ఆయన యొక్క పరిశుద్ధ ఆత్మను మనం పొంది ఉన్నాం. उसकी पवित्र आत्मा मिली है, అందుకే మనం భయపడకూడదు. इसलिए हम नहीं डरना। నేడు లోకంలో ఎంతో మంది కోవిడ్ కారణంగా ఎంతో మంది భయపడుతున్నారు. आज के दिन कोविड-19 को के लिए बहुत से लोग डर रहे हो। ఎన్నో విధాలు ఎక్కడికి వెళ్ళాలన్నా భయమే, बहुत कहीं जाना बोलते भी डर है, ఏమన్నా ఎవరినన్నా కలవాలన్నా భయమే. किसी मिलना भी डर है। నేడు ఎలాంటి పరిస్థితి ఉన్నదంటే ఒకరినొకరు కలుసుకోలేని పరిస్థితి आज ఉన్నది. का दिन ऐसा है कि एक आपस में एक में एक नहीं मिल सकते। అటువంటి సమయంలో మనం ఏ విధంగా మనం దత్తపుత్ర ఆత్మను పొంది ఉన్నాం కాబట్టి మనం ఆయన అబ్బా తండ్రి అని మనం మొరపెట్టాలి. ऐसे समय में परंतु ले पालकपन की आत्मा मिली है, जिससे हम हे अब्बा ये पिता कहकर पुकारना चाहिए। ఆయన అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆ భాగ్యం మనకు ఇస్తూ వచ్చినాడు. हे अब्बा हे पिता कहकर पुकारने का उस भाग्य में दिया है। అబ్బా అంటే తండ్రి, తండ్రి అనే అర్థం దానికి. हाँ, अब्बा मतलब पिता का एक अर्थ है वो। గలతీయులకు రాసిన పత్రిక गलतियों 4వ అధ్యాయము 4 अध्याय 4వ అధ్యాయము 6వ వచనం. 4 और 6। మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. और तुम जो पुत्र हो, इसलिए परमेश्वर ने अपने पुत्रों की आत्मा की, जो हे अब्बा ये पिता कहकर पुकारता है, हमारे हृदय में भेजा है। ఆయన పరిశుద్ధ కుమారుని ఆత్మ మనలోకి పంపించినాడు. पवित्र पुत्र का आत्मा हमें भेजा है। మనం ఏ విషయంలో భయపడకూడదు. हम कोई विषय में डरना नहीं। ఎప్పుడైతే దేవుని ఎడల మనం దేవుని యొద్ద మనం ఎప్పుడైతే మొరపెడతామో हम प्रभु के पास आकर विनती करते అప్పుడు हैं, మనకు ఆయన ఈ యొక్క తెగుల నుంచి విడుదల చేసేస్తాడు. तब इस अकाल और इस बीमारी से हमें छुटकारा देगा। ఏ విధంగా అయితే మోస మొరపెడుతూ వచ్చినాడు, जैसे मूसा ने विनती करते हुए ఆయన आया, ఏ విధంగా చేతులెత్తి మొరపెడుతూ వచ్చినాడు, आपने 2 हाथ उठाकर विनती किया, అదే విధంగా మనసు మొరపెట్టాలి. हम भी वैसे ही विनती करना। నేడు నువ్వు అలా అదే విధంగా నువ్వు మొరపెడుతున్నావా? वैसे तुम विनती कर रहे हो क्या? ఆయన మనకు ఆత్మగల దేవుడిగా ఉంటున్నాడు. वो हमारा आत्मा परमेश्वर है। ఆయన మనం దాసత్వ ఆత్మ కలిగి లేం. మనం हाँ, हम उसके मतलब बंदी आत्मा पाकर नहीं है, ఇప్పుడు మనం ఆయన దత్తపుత్ర ఆత్మగా మనం ఉన్నాం. हम उसका लोप पालकपन की आत्मा पाकर है। ఆయన యొక్క ఆత్మను మనలో ఉంచినాడు. उनका आत्मा हमें रखा है, ఆయన కుమారుని ఆత్మ మనలో ఉంచినాడు. उनका जो पुत्र को हमें रखा అందుకే है, మనం ఆయన నాయన అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం. इसलिए ये अब्बा ये पिता करके पुकारते हैं। ఇలాంటి భాగ్యం ఎవరికి ఇవ్వలేదు. ऐसा भाग्य किसी को नहीं दिया, ఆయన మనకి ఇస్తూ వచ్చినాడు. वो हमें दिया है। ఎన్నిక లేని వారమైన మన కోసం ఇస్తూ వచ్చినాడు. हाँ, हम कोई काम के नहीं है, फिर भी हमें चुन लिया। నేడు నువ్వు నేను బ్రతుకున్నామంటే దేవుని యొక్క కృప ద్వారానే బతుకున్నాం. आज के दिन तुम और हम जीवित है, इसका मतलब उसका दया, उसका अनुग्रह है। ఆయన
ఎల్లవేళ మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో उसकी सदा काल लगातार प्रार्थना में लगे रहना, ఆయన ఎల్లవేళ మన ప్రతి విషయంలో మనకు తోడ ఉంటాడు. हर एक विषय में हमारे साथ रहेगा वो। నేడు ఈ యొక్క లోకం గురించి మనం ఎడతెగక ప్రార్థించాలి. आज दुनिया के लिए हम लगातार प्रार्थना करना। రెండవ తిమోతికి రాసిన రెండవ పత్రిక दूसरा तीमुथियुस, 1వ అధ్యాయం 7వ వచనం. दूसरा तीमुथियुस, రెండవ తిమోతి दूसरा तीमुथियुस, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియు నిగ్రహం గల ఆత్మనే ఇచ్చేను గాని పిరికితనం గల ఆత్మ మనకి ఇవ్వలేదు. రెండవ తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం. दूसरा तीमुथियुस पहला अध्याय उसका 7वां पद, क्योंकि परमेश्वर ने हमें भय को नहीं पर सामर्थ्य और प्रेम और संयम की आत्मा दी है। ఆయన మనకు ఎలాంటి ఆత్మ ఇచ్చినాడు? हमें कौन सी आत्मा दिया? పిరికితనం గల ఆత్మ ఇవ్వలేదు. हमें मतलब डरने वाला आत्मा नहीं ఆయన दिया। ప్రేమ గల ఆత్మ ఇచ్చినాడు. हाँ, हमें वो संयम की आत्मा ఆయన दिया, శక్తి గల ఆత్మ ఇచ్చినాడు. हमें सामर्थ्य की आत्मा ఆయన दिया, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ वो ఇచ్చినాడు. प्रेम की आत्मा दिया। మనం దేని విషయంలో భయపడకూడదు. हम कोई विषय में डरना नहीं, మనం కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మొరపెడుతూ ఉండాలి. हम प्रभु परमेश्वर की विनती करना, ఆయన యొక్క ప్రార్థనలు నిలకడగా ఎల్లవేళ నిలకడగా ఉండాలి. हम उसकी प्रार्थना लगातार करते रहना, అప్పుడే మన యొక్క వైరస్ పై మనం విజయం పొందుతాం. तभी हम इस वायरस के ऊपर विजय प्राप्त कर सकते हैं। ఇప్పుడు లోకంలో ఎంతో మంది ఎన్నో విధంగా చనిపోతున్నారు. दुनिया में बहुत सारे लोग तरह तरह से मर जा रहे, వాళ్ళు దేవుని నిజమైన దేవుని ఎరగక చనిపోతున్నారు. वो सही परमेश्वर को नहीं जाने हो, వాళ్ళు నరకానికి పాత్రలుగా అవుతున్నారు. वो नरक के पात्र बन गए हो। నేడు ఈ యొక్క దేవుడు వచ్చే సమయం ఆసన్నమై ఉన్నది. अभी परमेश्वर का आगमन निकट है। కానీ లోకంలో ప్రజలు दुनिया में सारी प्रजा వాళ్ళు నిజమైన దేవుని ఎరగలేకున్నారు. वो सच्चाई परमेश्वर को जान नहीं सक रहे हो, అందుకే మనం దేవుని యొక్క సువార్తను లోకంలో ప్రకటించాలి. इसलिए हम परमेश्वर की सुसमाचार ఈ पहुंचाना है। లోక ప్రజల గురించి మనం ప్రార్థించాలి. उनकी प्रजा के लिए हम प्रार्थना ఈ करना, లోకంలో పెరుగుతున్న ఒక వైరస్ గురించి जो ప్రార్థించాలి. दुनिया में जो फैल रहा महामारी बीमारी के लिए प्रार्थना करना। మనం దేవుని యొక్క ప్రార్థనలు నిలకడగా ఉండాలి. हम प्रार्थना लगातार करना, మెలకువగా ఉండాలి. हाँ जागरूक होकर करना, ప్రతి విషయంలో ప్రార్థించాలి. हर एक विषय में प्रार्थना ఏ करना। విషయంలో అయినా మనం దేవుని యొద్ద ప్రార్థించండి ఏ పని మొదలు పెట్టకూడదు. हाँ बिल्कुल, मतलब उसके सामने कोई विषय में हम छुपाना नहीं, हर एक विषय में प्रार्थना करना। ఏ విధంగానైతే ఇక్కడ మోషే ప్రార్థించి వచ్చినప్పుడు ఆ యొక్క కప్పులు వెళ్ళిపోయినాయో అదే విధంగా మనం పరిశుద్ధ చేతులు ఎత్తి దేవుని యొద్ద మొరపెట్టాలి. जैसे मूसा और हारून प्रार्थना किया, वो मेंढकों को भगा दिए, वैसे भी हम मूसा के समान दो हाथ उठाकर प्रार्थना करने से हमारी बीमारी जाएंगी। ఫరో వద్ద నుంచి ఎప్పుడైతే మోషే బయటికి వెళ్ళి దేవుని దగ్గర మొరపెట్టినాడో जब फिरौन ने मूसा के पास जाकर जब उसकी विनती मांगा, అప్పుడు ఆ యొక్క కప్పులు మొత్తం చనిపోయినాయి. हाँ तब सारे वो मेंढक मर गए। అదే విధంగా वैसे ही మన దేవుడు మన సామర్థ్యం గల దేవుడు. हमारा परमेश्वर सामर्थ्य परमेश्वर है। సమస్తం ఆయనకు సాధ్యమే. हाँ समस्त साध्य है, అసాధ్యం అనేది ఏది లేదు. असाध्य कुछ भी नहीं है। మనం ఎంత పోరాడినా కానీ దేవుని యొక్క కృప దేవుని యొక్క సహాయం లేనిది మనం దేనికి మనం ముందుకు పోలేం. चाहे हम कितना भी करें, अगर उसकी सहायता अगर उसकी मदद नहीं है तो हम कुछ भी नहीं कर सकते। మనం నిజమైన ప్రేమ దయ శక్తి గల ఆయన ఆత్మ మనకి ఇచ్చినాడు. हम सामर्थ्य और प्रेम और संयम की आत्मा पाकर हैं। పిరికి ఆత్మ ఇవ్వలే, हमारे आत्मा मतलब डरने वाला नहीं है, శక్తి గల ఆత్మ ధైర్యం గల ఆత్మ ఇచ్చినాడు. हमारे को दया आत्मा दिया है। ఇప్పుడు కరోనా పేషెంట్ వాళ్ళు వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు जहाँ कोरोना पेशेंट जहाँ पे हम वहाँ पे हम जाते हैं వాళ్ళు तब ఒంటరితనంగా ఉన్న వాళ్ళు ఉండటం వలన వాళ్ళు భయానికి చనిపోతున్నారు. చాలా हाँ మంది. कुछ लोग तो वहाँ पे मतलब भयभीत होकर मर जा रहे हैं, కొందరు వైరస్ తో చనిపోతున్నారు, कुछ वायरस से मर रहे हैं, కానీ చాలా మంది భయానికి చనిపోతున్నారు. बहुत सारे लोग तो अपने अंदर ही अंदर भयभीत होकर ఆ मर जा యొక్క रहे ఒంటరితనానికి చనిపోతున్నారు. हैं। తనంగా ఉండటం వలన हाँ చనిపోతున్నారు. वहाँ पे अकेलेपन में रहकर भी मर जा रहे हैं वहाँ। వాళ్ళని చూసే వాళ్ళు ఎవరు లేరు, उनको देखने वाला कोई नहीं, దగ్గరికి పోయి మందులు ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. उनको जाकर दवाई देने वाला कोई नहीं। ఎందుకంటే ఎక్కడ మందులు ఇస్తే అది వైరస్ ఎక్కడ हो అంటుతుందా सकता है అని. कि हमें जाने से हमको भी वो लग जाएगा అదే बीमारी। విధంగా వాళ్ళు ఒంటరితనంలా ఉండి వాళ్ళు చనిపోతున్నారు. हाँ देखिए ऐसे अकेलेपन रह के वो मर जा रहे। కేవలం మనం దేవుని నీడలో ఉండి ఆయన ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆయన మనల్ని ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టాడు. हम परमेश्वर के पास आकर विनती करना तो हमको भी चंगा देगा वो। నువ్వు క్వారంటైన్లో ఉన్నా, चाहे क्वारंटाइन हो, నువ్వు ఇంటి హోమ్ క్వారంటైన్లో ఉన్నా, चाहे होम क्वारंटाइन हो, నువ్వు హాస్పిటల్ వెంటిలేటర్ మీద ఉన్నా, हॉस्पिटल में भी चाहे हो, ఎప్పుడైతే నువ్వు దేవునితో ఎప్పుడైతే సంగీతం ఆయనతో కన్సల్టింగ్ లో ఎప్పుడైతే ప్రార్థనలో నువ్వు నికడగా ఉంటావో जब तक परमेश्वर के साथ में रहकर और प्रार्थना में लगातार रहोगे, ఆయన మనల్ని
ఒంటరిగా ఎప్పుడు ఉండనియడు. तब वो हमारे मतलब हमारे अकेलेपन को कभी नहीं छोड़ेगा वो, ఆయన మన పక్కనే ఉండి మనల్ని ఆదరిస్తాడు. हमारे बगल में रहेगा वो, మన యొక్క రోగంను తీసివేస్తాడు, हमारी बीमारी को निकाल देगा, సమస్తమును తీసివేస్తాడు. हाँ सारा निकाल देगा। అందుకే మనం దేవుని యొక్క ప్రార్థన నిలకడగా ఉండాలి. इसलिए हम हमारी प्रार्थना लगातार रहना ఎప్పటికీ चाहिए, ఆయనతో ప్రార్థననే గడపాలి. हम प्रार्थना में बिताना। ఇప్పుడు ఈ సాయంకాలం ప్రతి సాయంకాలం అందరం ఈ యొక్క ఆన్లైన్లో చేరి దేవుని యొక్క సమయాన్ని మనం పోగొట్టుకోకూడదు. हर दिन शाम में 7 बजे यही प्रार्थना रहता है और इस मौके के हम खोना नहीं, మెలకువగా ఉండి ప్రార్థించాలి. जागरूक रह के प्रार्थना దేవుడు करना। వచ్చే సమయం ఎప్పుడో మనకు తెలియదు. परमेश्वर का समय कब है हमें नहीं पता, దొంగ వచ్చే సమయం యజమానికి తెలియదు. అదే అల్లరి చోర్ సమయంలో దేవుడు వస్తాడు. चोर कब आएगा उस मालक को नहीं पता, वैसा ही हमारा प्रभु यीशु मसीह आएगा। నువ్వు నిద్రమత్తులో ఉన్నావు అనుకో, अगर नींद में है, దేవునితో విడవబడతావు. प्रभु यीशु मसीह के साथ से छोड़ा जाएगा। ఎప్పుడైతే మెలకువగా ఉండి ప్రార్థనలు ఉంటావో, जब तुम जाग कर प्रार्थना में लगे रहेंगे, దేవునితో ఎత్తబడతావు. परमेश्वर के साथ उठा ले जाएगा। అదే విధంగా మనం ఎడతెగక ప్రార్థన కలిగి ఉండాలి. वैसे ही हम लगातार प्रार्थना में लगे रहना। మోషే ఏ విధంగానైతే ప్రార్థన పరుడుగా ఆయన ఏ విధంగానైతే ప్రార్థిస్తూ వచ్చినాడు, जैसे मूसा ने प्रार्थना किया, అదే విధంగా మనం ప్రార్థన वैसे ही हम प्रार्थना में लगे रहना। దేవుడి యొక్క వాక్యం దీవించుగాక. परमेश्वर इस वचन को आशीष दे। యేసు ప్రభువా మరొకసారి కోడికలు తొడుగున్నారు. పాటల్లో వాక్యంలో ప్రార్థన భారం కూడా మా మీద పోయండి. కరోనా కొరకై దేశంలో నెమ్మది, సమాధానం, శాంతి, ఆరోగ్యం లభించినట్లు, మృతుల సంఖ్య తండ్రి తక్కువ ఉన్నట్లు, అట్లు ప్రభువా మరణం నుండి, రోగం నుండి, వేదన నుండి తప్పించండి. మంచి ఆరోగ్యం, భద్రతని ప్రజలకు దయచేయండి. ఉద్యోగస్తులకు, పనులు చేసుకునే వారికి, వ్యాపారం చేసుకునే వారికి, చదువుకునే వారికి, బయటికి వెళ్తున్నప్పుడు, లోపలికి వస్తున్నప్పుడు మీ కరుణగల దృష్టి వారిపై ఉంచండి. మీ పునరుద్ధాన శక్తి దయచేయండి. స్వస్థపరచండి, బలపరచండి. అట్లా కూడా దీవించగలిగి ఆశ్రయించమని, మీ మహిమార్గం సిద్ధపరచమని, ప్రతి విషయంలో తోడుగుడమని, ప్రార్థన భారం పోయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం చేరవచ్చిన పరిశుద్ధులందరికీ, ఆన్లైన్లో ఎక్కివించి ప్రార్థన చేస్తున్న వారందరికీ ఇది మొదటి సదాకాలం తోడే ఉండి కాచి సంరక్షించి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.